ఈ రోజు నుండి రాష్ట్ర ప్రభుత్వం కులాల వారీగా సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యా, ఉపాధి సమాచార సేకరణ స్టాటిస్టిక్స్ని కలెక్ట్ చేస్తున్నది. ఈ రకమైనటువంటి గణాంకాలు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతాయి, ప్రభుత్వాలు దీన్ని ఎందుకు చేస్తున్నది అనేటటువంటి విషయం మీద ప్రతి సామాన్య ప్రజానికం ఇర్రెస్పెక్టివ్గా ఎస్సీ, ఎస్టీ, బ్రాహ్మిన్, రెడ్డి, కమ్మ అందరూ ఆలోచించవలసినటువంటి విషయం. మనకు కాన్స్టిట్యూషన్లో 334 ఆర్టికల్ ప్రకారం 70 సంవత్సరాల అంటే తర్వాత ఈ యొక్క రిజర్వేషన్ సిస్టమ్ని ఎత్తేసేయమని చెప్పింది. ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క గణాంకాల కోసం ఎందుకు ప్రజల ముందుకు వచ్చింది, ప్రజలను ఏ విధంగా మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నది అనేటటువంటి విషయం తెలుసుకోవాలి. మనకు సుమారు 78-80 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈ యొక్క రిజర్వేషన్ పద్ధతి అవసరమా అంటే, మనకు స్వాతంత్ర్యం వచ్చి 47లో వచ్చినప్పటికీ 2024 దాకా అసమానతలు ఈ ప్రభుత్వాలు తీసేయలేదన్నమాట. అందుకోసం ఈ గణనలు చేసి ప్రజలకు ఇబ్బందులు పెట్టాలనుకుంటున్నాను అనేటటువంటి విషయం తెలుసుకోవాలి. ఈ గణన సంఖ్యలను తెలుసుకోవటం వల్ల ఏమిటి వీళ్ళకు ఉపయోగం? 2014లో కేసీఆర్ ఒక రకమైనటువంటి స్టాటిస్టిక్స్ తీశాడు. అవి ఏమైనాయో, ఎందుకు చేశాడో ఏమో తెలియదు. కొన్ని కోట్ల డబ్బులు ఖర్చు పెట్టారు. మళ్ళీ ఇన్ని కోట్ల ఖర్చు పెట్టి ఏదో కొంతమంది కోసం ఈ యొక్క స్టాటిస్టిక్స్ తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందా? ఇది ఎవరి కోసం? వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి మీద జనానికి ఏ విధంగా తెలియజేసుకోవాలనుకుంటున్నారు అనేటటువంటిది ఒక్కసారిగా తెలుసుకోవాలి. ఈ విధంగా చేయటం వలన ప్రజలు లాభపడతారా, నష్టపడతారా? ఈ యొక్క ఇదివరకులో ఎంఆర్పిఎస్ తీసుకున్నటువంటి నిర్ణయం వర్గీకరణ, ఎస్సీ ఎస్టీలలో వర్గీకరణ చేయాలి, దాని మీద ఉద్యమం చేస్తే సుప్రీంకోర్టుకు పోయినారు. సుప్రీంకోర్టు దాదాపు 20-25 సంవత్సరాల తర్వాత ఒక నిర్ణయం ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలు ఉన్నాయి, వర్గీకరణ చేయొచ్చు అని చెప్తే, ఆ వర్గీకరణ కూడా సుప్రీంకోర్టుకి తెలియజేసే పద్ధతిలో ఉండాలి అనే పద్ధతుల్లో ఆ నిర్ణయం వచ్చింది. దానివల్ల ఎంత లాభం వచ్చిందో ఏమో ఆ ఆందోళనకారులు వాళ్ళు మీకు తర్వాత ఎప్పుడైనా చెప్తుంటారు. వాళ్ళని గురించి మీరు అడగవచ్చు, ఏం లాభపడ్డావు, ఏమిటి ఉపయోగం ఈ ఉద్యమం వలన. 2000 సంవత్సరంలో అనుకుంటా చంద్రబాబు నాయుడు వర్గీకరణ పెట్టి కొంత రాజకీయ ప్రయోజనం పొంది కొంతవరకు చేసిన తర్వాత కోర్టులకు పోయిన తర్వాత కొన్ని లాభాలు నష్టాలు జరిగినాయి, కొంత కాలయాపన జరిగింది. ఇప్పుడు ఈ గణన చేసి ఏమిటి ఉపయోగం? ఏమన్నా ఉపయోగంలో వీళ్ళ యొక్క చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు ఏం అధికారాలు ఉంటాయి అనేది తెలుసుకోవాలి. నిజమైనటువంటి లెక్కలు తీయగలుగుతారా అనేటటువంటి విషయం తెలుసుకోవాలి. ఇది ఈ విధంగా చేయటం వలన ఒక హిందువులకు ముస్లింకే ఉపయోగపడుతుందా? హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అన్ని జాతులలో కూడా వర్గీకరణ అవసరం కదా, వీళ్ళందరికీ కలిపి చేస్తారా అనేటటువంటిది ఆలోచించుకోవాలి. ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత అసమానతలను రూపురేప చేయటం కోసం పెట్టినటువంటి ఈ విధానం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కానివ్వండి, బీసీ రిజర్వేషన్ కానీ ఈ విధంగా చేసినటువంటిది 70 ఏళ్ల తర్వాత కూడా కొనసాగింపు చర్యగా ఉంటుంటే, కులాల ప్రాతిపదిక మీద చేస్తుంటే వామపక్షవాదులు ఏం చేస్తున్నారు? వాళ్ళను కులాలని ఎంకరేజ్ చేస్తారా?
కులాలలో ఉన్న తగాదాలు పెడతారా, ఇది అవసరమా అనేటటువంటి విషయంలో ప్రజలకు అర్థమయ్యేటట్టు ఒక్క విషయం కూడా వాళ్ళు మాట్లాడినట్టు కనపడలేదు. వాళ్లకు అసమానతల మీద వాళ్ళు దృష్టి సారించడానికి చేయవలసినటువంటి పనులు ఏమీ చేయటం లేదు. ఇటువంటి అవకాశాల్లో కూడా తీసుకొని ప్రజల ముందుకు పోయి ఒక ఉద్యమం రూపంలో బయటకు రావాల్సిన అవసరం ఉంటుంది. ఒక కులానికి ఇంకో కులానికి తగాదాలు పెట్టడానికే తప్ప ఈ యొక్క కులగణన పనికిరాదు. 2 ఆర్థిక రాజకీయంలో వీళ్ళు ఏ విధమైనటువంటి సరి అయినటువంటి డేటా తీసుకోగలుగుతారనేటువంటిది అది చాలా అనుమానంగానే ఉంటుంది. ఇది తీసుకోవటానికి సహకరించదు. ఎందుకంటే కేసీఆర్ తను చేసే టైంలో కుటుంబంలో ఉన్న మనుషులంతా ఉండాలి అని అప్పుడు చెప్పాడు. ఇప్పుడేమో కుటుంబానికి ఒక పెద్ద ఉంటే సరిపోతుందని చెప్తాడు. ఆ పెద్ద ఏం చెప్తాడో ఏమో తెలియదు. దీని మీద ఏ యొక్క డేటా కలెక్షన్ చేస్తారో తెలియదు. దీని మీద కొన్ని కోట్ల రూపాయలు పెట్టి కొన్ని లక్షల మందిని నియమించి ఏమి సాధిస్తారో తెలియదు. అందువలన ఇటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ఇటువంటి పెట్టుబడులు ఇటువంటి ఖర్చులు పెట్టే బదులు జనాన్ని మోసం చేస్తున్నటువంటి వాళ్ళను మీద చర్యలు తీసుకొని దేశాన్ని రాష్ట్రాన్ని బాగుపరుస్తారని అనుకుంటున్నాను. వాళ్ళు ఆ విధంగా చేయటం లేదు. అనవసరమైనటువంటి ఈ స్టాటిస్టిక్స్ కలెక్ట్ చేస్తున్నారు. ముందు ప్రజల ముందు ఎంత కష్టపడుతున్నాడు ఒక సామాన్యుడు, ఆ సామాన్యుని దెబ్బ రాకుండా ఉండాలి అనేటటువంటి పరిస్థితుల్లో ముందు జాతీయ విద్యా విధానం అనండి, లేకపోతే రాష్ట్ర విద్యా విధానం అనండి, అది వైద్య సదుపాయాలు అనండి, మూకుమ్మడిగా చేస్తున్నటువంటి ఈ యొక్క ల్యాండ్ మాఫీ అనండి, రియల్ ఎస్టేట్ మనుషులు వాళ్ళ మీద చర్యలు మాత్రం తీసుకొని ప్రజలకు సహకరించేటట్టు ఉపయోగపడండి. కానీ ఇటువంటివి డైవర్షన్ పాలిటిక్స్ తోటి ఏదో ఒక డేటా కలెక్ట్ చేస్తున్నట్టు కనిపించి టైం అంతా వృధా చేస్తున్నారు. చాలా విచారకరం. ప్రజలందరూ గళమెత్తి ఇటువంటి విషయం తప్పు అని చెప్పండి. ఎందుకంటే ఇక ముందైనా జాగ్రత్త పడతారు. వీళ్ళు స్టాటిస్టిక్స్ తీసుకున్న తర్వాత ఏం ఉపయోగం? ప్రజాపాలనతోటి కొన్ని స్టాటిస్టిక్స్ ఆ మధ్య కలెక్ట్ చేశారు. అవి ఏమైనాయో తెలియదు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ప్రజల ముందు ఏమి రావటం లేదు. వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల అందరికీ రావాలి, ఉపయోగపడేటట్టు ఉండాలి. ఒక్క స్టాటిస్టిక్స్ వచ్చి ఉపయోగం ఏం లేదు. ఆ స్టాటిస్టిక్స్ అవసరమే లేదు. ఎందుకంటే ఏదో ఒకటి జనాభా లెక్కలలో అన్నీ పొందపరిస్తే ఆ జనాభా లెక్కల్లో ఒకటి వచ్చేసి ఇది కూడా వస్తుంది. దీన్ని సపరేట్గా దీనికి ఒక పేరు పెట్టి సామాజిక ఆర్థిక కులగణన అని పేరు పెట్టి దీన్ని చేయటం అనేది ఇది అంత హర్షించవలసినటువంటి విషయం కాదని ప్రజలు తెలుసుకోవాలి. దీన్ని మీరు ఏ విధంగా వాళ్ళకు సహకరిస్తారో చూసుకోండి. ఆ సహకరించిన దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందో కూడా తెలుసుకొని వ్యవహరిస్తారని నేను అనుకుంటున్నాను. నా పేరు కందిబండ నరసింహారావు. నా నెంబర్ 9440748159. ఇది బాగా ఉందంటే అందరికీ ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. తప్పకుండా మీరు ప్రజల్ని ఇటు ప్రభుత్వాలు చేస్తున్నటువంటి పనుల మీద దృష్టి పెట్టి వాళ్లకు సరియైన నిర్ణయాలు ఇస్తారని అనుకుంటున్నాను.